శ్రీమతే నమః। ముందు రెండు వీడియోలు చూపిస్తాను, ఒకసారి చూడండి। आपके ना आने से इतना बड़ा युद्ध हो गया पुत्र। वो मेरे आने का सही समय नहीं था। तुम्हारे सारे युद्ध होने के कई युगों के बाद जब मेरा समय आया, मैंने धरती पर जन्म लिया। प्रभु, इस संसार में अनेक ऐसे लोग हैं जो आपको नहीं जानते। वे आपका अपमान करते हैं। उन्हें नहीं पता कि आप ही परमेश्वर हैं और वे आपके विरुद्ध कटु वचन बोलते हैं। हमारे परम पिता का अपमान कोई कैसे सहन कर सकता है? यदि आप आज्ञा दें तो मैं उनका विनाश कर दूं। पुत्र, ऐसा करने की कोई आवश्यकता नहीं है। मैं प्रेम, दया और क्षमा का प्रभु हूँ। जो आज मुझे नहीं पहचानते, उनके लिए भी मेरे हृदय में करुणा है। प्रभु, बाइबल का पूरा अध्ययन करने के बाद मुझे पता चला कि आप ही हमारे सबके रचयिता हो। क्यों नहीं? अगर बुरा न माने तो कृष्ण जी भी 5 वक्त की नमाज पढ़ा करते थे। यकीन ना आए? విన్నారు కదా, కృష్ణ పరమాత్మ, పరమేశ్వరుడు, ఆంజనేయ స్వామి వారు యేసు ప్రభుతో మాట్లాడుతున్నారనమాట। కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు అంటే, యుద్ధం చేసినప్పుడు మహాభారత సమయంలో నువ్వెందుకు రాలేదు, నువ్వు వచ్చిండుంటే ఇంత పెద్ద విధ్వంసం జరిగి ఉండేది కాదు అని కృష్ణ పరమాత్మ చెప్తూ ఉంటే, తర్వాత ఏమో పరమేశ్వరుడు కూడా ఈ యేసు ప్రభువుని పొగుడుతున్నట్లుగా, ఆంజనేయ స్వామి వారు కూడా బైబిల్ చదివాను, బైబిల్ చదివిన తర్వాత నాకు అన్ని విషయాలు తెలిసాయని ఆంజనేయ స్వామి వారు మాట్లాడుతున్నట్లుగా, నువ్వే గొప్పవాడివి అన్నట్లుగా ఈ మన దేవీ దేవతల చేత ఆ యేసు ప్రభువుకు చెప్పిస్తున్నారు। నేనేమి యేసు ప్రభు గురించి నేను మాట్లాడట్లేదు, ఆ టాపిక్ ఇక్కడికి అస్సలు తీసుకురాకండి। కానీ ఈ వీడియో చేశారు చూసారా, ఈ వీడియో చేసిన వాళ్ళకి, కృష్ణుడు రోజుకి 5 సార్లు నమాజ్ చేశారు అని చెప్తున్న వాళ్ళకి మరి మత పిచ్చి లేదా ఏంటో? వాళ్ళు జస్ట్ పాపం అడిగారు అంతేనా? వాళ్ళు ఏదో నోటుకొచ్చింది అలా చెప్పుకున్నారు అంతేనా? పాపం వాళ్ళకి మత పిచ్చి లేకుండా ఉన్న విషయాన్ని వాళ్ళు చెప్పారు అంతేనా కదా? కానీ మన భారతదేశంలో మనకంటూ ఉన్న 3 దేశాలు, ఒకటి భారతదేశము, 2 నేపాలు, 3వది మారిషస్। మొత్తం ఈ ప్రపంచంలోనే 53 కంట్రీలేమో ముస్లిం దేశాలైతే, 121 దేశాలేమో క్రిస్టియన్ దేశాలైతే, 3 మనకంటూ మిగిలితే, ఈ 3 మళ్ళీ మన దాంట్లోకి వాటాకి వచ్చేసి, మాకు లేవా, మాకు రైట్స్ లేవా అని చెప్పి మన మీదే తిరగబడుతున్న మన దేశంలో మనకంటూ రాసుకోవడానికి ఏం లేదు। మనమేమి పరాయి మతస్థుల్ని ద్వేషించట్లేదు కదా, వాళ్ళనేం తిట్టట్లేదు కదా, మన మీద దాడి చేసిన వాళ్ళని, మనల్ని బాధ పెట్టిన వాళ్ళని మాత్రమే కదా మనం ప్రశ్నిస్తున్నాము। గత 1000 సంవత్సరాలుగా మనం బ్రతికింది బ్రతుకేంటో తెలుసా? బానిస బ్రతుకు బతికాం। మన దేశానికి పరాయి వాళ్ళు రాకముందు మా ప్రతి ఇంట్లోనూ ఒక గో ఉండేది, ప్రతి ఇళ్లలోనూ బంగారపు కంచాల్లోనూ వెండి కంచాల్లోనూ భోజనాలు చేసేవారు। సిరి సంపదలతో తులతూగి ఉండే స్వర్ణ భారతి మన భారతదేశం। అలా ఉన్న భారతదేశాన్ని అణువు దోచేసుకున్నారు, మనుషులను దోచేసుకున్నారు, మానాలు దోచేసుకున్నారు, ప్రాణాలు తీసేశారు, దేవాలయాల్ని ధ్వంసం చేసేశారు। ఇన్ని చేసేసి ఇంకా వాళ్ళ బీజాలు మన దేశంలో మిగిల్చి వెళ్ళిపోతే ఇంకా మనం బాధలు పడుతూ ఉంటే, ఇంకా వాళ్ళకి మనకి ఏంటి తేడా? మనం అందరం మనుషులు అనేది మనకొక్కరికేనా? మిగతా వాళ్ళకి లేదా? మనుషులుగా చూస్తున్నారా మనల్ని? నిజంగానే మనుషులుగా చూసినట్లయితే ఒక ఆటో మీద అతను రాసుకుంటే కావాలని పనిగెట్టుకుని వెళ్లి ఎందుకు విద్వేషాలని రెచ్చగొట్టాలి? ఏ ఆటోతనైనా డప్పేసుకుని నా మీద యుద్ధానికి రండి నేను రాసుకున్నాను, నా మీద యుద్ధానికి రండి నేను రాసుకున్నాను అని చెప్పి అన్నాడా? అనలేదు కదా। మరి ఈ ఆటో మీద ఇతను రాసుకున్నట్లుగానే మిగతా ఆటోల్లో కూడా కొంతమంది రాసుకున్నారు కదా, ఏసే సర్వ జగత్ రక్షకుడు, మాకు దేవుడు ఏసే అని చెప్పి, అందరికీ దేవుడు ఏసే, అందరినీ రక్షించేవాడు ఏసే అని కొన్ని ఆటోల్లోనూ, అలాగే ఇస్లాంకి సంబంధించిన వాళ్ళు కూడా రాసుకున్నారు కదా। అప్పుడు హిందువులు ఏమి మిగతా మతస్థుల మీద గొడవకి వెళ్ళలేదు కదా, చూసి వదిలేశారు కదా। అందరికీ భారతదేశంలో నివసించే అవకాశం ఉంది, ఎవరికి వాళ్ళకి వాక్ స్వాతంత్రం ఉంది, ఎవరికి వాళ్ళు మాట్లాడుకోవచ్చు అని వదిలేశారు కదా। మరి ఈ ఆటో అతను రాసుకున్నప్పుడు అలాగే వదిలేసి ఉండకుండా ఎందుకు గొడవకి వచ్చారు? ఏమన్నా అంటే నా కామెంట్లు అన్నమాట, పెట్రోల్ ఆపేస్తే, గ్యాస్ ఆపేస్తే అప్పుడు తెలుస్తుంది, ఆపేమనండి పెట్రోల్ గ్యాస్ ఏంటి, ఎవరికి నష్టం? పెట్రోలు ఎవరికి ఎక్కువ ఉందో వాళ్ళు ఇంకో దేశాలకి అమ్ముకుంటారు, వాళ్ళు దాచుకుంటే పెట్రోల్ ఏం తాగరు, పెట్రోల్తో ఏం కడుక్కోరు। ఒకసారి మనల్ని బెదిరించారు కదా, బెదిరించినప్పుడు పెట్రోల్ ఆపేస్తాం, గ్యాస్ ఆపేస్తామని, మంచిగా ఆపేస్తాం అనుకోండి, ఏమవుతుంది? పెట్రోల్ లేకపోతే చచ్చిపోం, కొన్నాళ్ళు ఇబ్బంది పడతామేమో అంతే, ఎందుకంటే ఈ ఫెసిలిటీస్ అన్ని అలవాటు అయిపోయాయి కాబట్టి। ఒకప్పుడేం మనకి పెట్రోలే జీవనాధారంగా ఏం లేదు,
కానీ మంచినీళ్లు ప్రతి దానికి కావాలి. మనిషి పుట్టాడంటే మంచినీళ్లు, చచ్చాడంటే మంచినీళ్లు, ప్రతి దానికి మంచినీళ్లు కావాలి కదా. ఇదే మంచినీళ్ళు ఆపేస్తాయి? పెట్రోల్తో కడుక్కుంటారా? పెట్రోల్ తాగేస్తారా? పెట్రోల్తో స్నానం చేసేస్తారా? పూర్వకాలం నుంచి వస్తు మార్పిడి వ్యవస్థ అనేది ఉంది, బార్టర్ సిస్టమ్. మన ఇంట్లో కొన్ని మామిడి పళ్ళు ఎక్కువగా ఉన్నాయనుకోండి, మామిడి పళ్ళు ఎదురింటి వాళ్ళకి ఇచ్చి మనకు అవసరమైన దాన్ని తీసుకుంటాం. నా ఇంట్లో మామిడి పళ్ళు ఎక్కువగా ఉన్నాయి కదా, నేనే తినేద్దామని నా దగ్గరే ఉంచుకుంటే తిన్నన్ని తింటాం, మిగతావన్నీ కుళ్ళిపోతాయి, ఎందుకు పనికి రాకుండా బయట పడేస్తాం. అప్పుడు అనిపిస్తుంది, అయ్యో ఎదుటివాడికి ఇస్తే కనీసం ఏదైనా ఒక వస్తువు ఇచ్చి ఉండేవాడేమో అని. అలా బార్టర్ సిస్టమ్ ఏర్పాటైంది. ఇప్పుడు వాళ్ళకి అంతే పెట్రోల్ ఎక్కువగా ఉంది, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చుకోవడం కోసం పెట్రోల్ అమ్ముకుని మిగతా అవసరాలని వాళ్ళు తీర్చుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సినవి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళేం ఉత్తి పుణ్యాన్న మనకి తీసుకోండి అని చెప్పి మనకేమి దానం చేయట్లేదు, మనకేమి ముష్టి పడేయట్లేదు. మనకి ఎలా పెట్రోలు గ్యాసు కావాలో అవతల దేశాల వాళ్ళకి కూడా అవసరాలు ఉంటాయి. అవి మనం ఆపేస్తే వాళ్ళకి తెలిసొస్తుంది. ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే పేర్లేమో వెంకటేష్ అని, రామ అని పెట్టుకుంటారు. వాళ్ళు రాసే కామెంట్లేమో ఇంత దరిద్రంగా ఉంటాయి. ఈ దేశంలో ఉండి ఈ దేవుడి పేర్లు పెట్టుకుంటూ, మరి దేవుడి పేర్లు పెట్టుకుని ఎందుకు కామెంట్లు పెట్టడం? దమ్ము ధైర్యం ఉంటే ఎదురుగుండా వాళ్ళ సొంత ఐడియలతోనే పెట్టచ్చు కదా. ఎవరో ఐడియలు పెట్టుకుని తీసుకుని వచ్చి పెట్టి దేవీ దేవతలను తిట్టడం ఎందుకు? హిందువులనేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఎందుకు? ఏమన్నా అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టేస్తున్నారట. మత విద్వేషాలు రెచ్చగొట్టేసే మాట అయితే హిందువులు ఎప్పుడూ సహనంగా ఉండేవారు కాదు. తక్షకుడు చిన్నప్పుడు వాళ్ళ నాన్నని చంపేశారు. వాళ్ళ అమ్మ అక్కడ జరుగుతున్న ఆడవాళ్ళ మీద జరుగుతున్న ఆ మానభంగాలన్నీ చూసి భరించలేక ఎలా అయినా తన కొడుకు దేశానికి ఉపయోగపడాలని చెప్పి శ్మశానం వరకు తీసుకువెళ్లి, తక్షక నీ ఎదురుగుండా నేను నా ప్రాణాలు తీసుకుంటున్నాను, ఈ కసి నీకు ఎప్పటికీ ఉండాలి అని చెప్పి తన కూతుర్ని తన్ని తల తీసేసుకుని అక్కడ ప్రాణాలు వదిలేస్తే, ఆ చీకటిలో ఆ శ్మశానం దగ్గర తన తల్లి తన చెల్లి ప్రాణాలతో గిలగిల్లాడిపోతూ ఉంటే ఆ బక్క పలచని తక్షకుడు కళ్ళల్లో రక్తాన్ని తెచ్చుకుని చీకట్లోకి వెళ్లిపోయి 20 సంవత్సరాలు తనంతట తాను బ్రతికి తను మొత్తానికి తన శరీర సామర్థ్యాన్ని పెంచుకుని తన అన్ని కళలు నేర్చుకుని ఒక రాజు దగ్గర సైనికుడిగా చేరాడు. అప్పుడు ఆ రాజుగారు చాలా ధర్మాత్ముడు. మన నీతిగానే ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ధర్మాన్ని పాటించాలి, మనం సమయం కాని సమయంలో యుద్ధానికి వెళ్ళకూడదు అని చెప్పే మహానుభావుడు ఆయన పద్ధతిని ఆయన పాటించుకుంటున్నారు. యుద్ధం వచ్చింది, మన దేశం మీదకి పరాయి వాళ్ళు పడిపోయారని తెలిసింది. తక్షకుడు చెప్తాడు రాజుతో, చూడండి వాళ్ళు వచ్చేస్తున్నారు, మనం ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే కుదరదు అంటే, లేదు ఇప్పుడు సంధ్యా సమయం అయిపోయింది, యుద్ధం చేయకూడదు, యుద్ధ నీతికి అది విరుద్ధం చేయొద్దు అంటాడు. అప్పుడు తక్షకుడు చెప్తాడు, 2 సార్లు వదిలేసావు, వాళ్ళు ఏమైనా బుద్ధి తెచ్చుకున్నారా? వాళ్ళు ఏమైనా కనీసం కొంచెమైనా జాలి చూపించారా? మళ్ళీ యుద్ధానికి వచ్చారు, ఎంతమంది ప్రతిసారి చనిపోతున్నారు, నువ్వేమో మడికట్టుకుని కూర్చుంటే ధనమాన ప్రాణాలు తీసేస్తున్నారు, ఆడవాళ్ళ ప్రాణాలు తీసేస్తున్నారు, ఇదా న్యాయము? వాళ్ళకి లేని నీతి మనకెందుకు అంటాడు తక్షకుడు. రాజు ఒప్పుకోడు. కానీ ఒకడు బయలుదేరతాడు తక్షకుడు శత్రువుల శిబిరాల్లోకి. రాత్రికి రాత్రి అక్కడ ఉన్న వాళ్ళందరినీ తరిమేస్తే, అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ కొంతమంది వెన్నుపోటు పొడిస్తే తన కత్తితో అందరినీ ఒక్కసారి తలకాయలు తీసేస్తే, ఆ తలకాయలన్నీ అతని కత్తికి గుచ్చుకుని ఉండుంటే వెనకాల నుంచి ఎవడో పొడిస్తే కింద పడిపోతే తక్షకుడు ఈ కత్తిని ఇలా పట్టుకుని తన తలకి ఉన్న శిరస్త్రాణాన్ని కింద పడిపోకుండా తన చెయ్యి ఇలా మీసం మీద పెట్టుకుని తన కళ్ళు ఆకాశాన్ని చూస్తూ ఉండగా చిద్విలాసంగా ఏమాత్రము భయం లేకుండా, నేను ఇంత మందిని నా దేశం నుంచి తరిమి కొట్టాను అనే ధైర్యంతో గర్వంతో యుద్ధం చేసిన తక్షకుడు. ఆ రోజే కనుక తక్షకుడు యుద్ధం చేసి ఉండకపోతే మన దేశాన్ని ఇంకా కొన్నాళ్ల పాటు దోచుకుని ఉండేవారు. ఆ తర్వాత రాజు వస్తారు. తక్షకుడిని చూసి తన శిరస్త్రాణాన్ని తీసి కిరీటాన్ని తీసి తక్షకుడి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేస్తాడు. తర్వాత కొన్ని ఏళ్ల పాటు మన భారతదేశం మీదకి పరాయి వాళ్ళు కన్నెత్తి చూడాలి అంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు నేనేమి తక్షకుల్లాగా కత్తి తీసుకుని అందరినీ చేసేయండి అని నేను చెప్పడం లేదు. మనకి కత్తి లాంటి ఆయుధం ఉంది, అదే ఓటు. మన ధర్మాన్ని ఎవరు రక్షిస్తున్నారు అనేది తెలుసుకోండి. అప్పటికే మన దేవీ దేవతలను తిట్టేసి ఆ తర్వాత స్క్రీన్ మీదకి వచ్చి ఆహా ఓహో అంటూ మాట్లాడుతున్న వాళ్ళని మీరు వెనకేసుకుని వచ్చారు అంటే, మన చాప కింద నీళ్లు వెళ్ళిపోతే తెలీదు, కానీ ఒకేసారి ముంచేస్తుంది. ఆ రోజు ఏడ్చినా మనకి ఫలితం లేదు.
ఒకప్పుడు రాముణ్ణి కృష్ణుణ్ణి తిడుతూ రాముడికి యాసిడ్ తో దాడి చేసిన వాడికి తేడా లేదు అని చెప్పి అంటూ కృష్ణ పరమాత్మ గురించి ఏమో అసభ్యంగా మాట్లాడుతూ ఆది శంకరాచార్యుల వారి గురించి అత్యంత హీనంగా మాట్లాడుతున్న ఎంతో మందికి మనం సపోర్ట్ చేస్తూ ఆహా మీరు కదా హిందూ ధర్మాన్ని రక్షించే వాళ్ళు అని చెప్పి మనం కామెంట్లు పెట్టుకుంటూ పోతే చివరికి మన పరిస్థితి ఆ కామెంట్ పెట్టడానికి ఆ చెయ్యి కూడా లేకుండా చేస్తారు. ఉన్న 3 దేశాల్లో ఆ ఒక్క దేశంలో ఆ మాత్రం వాక్ స్వాతంత్రం మనకి లేదా? ఆ మాత్రం మన గురించి మనం పెట్టుకోకూడదా? నిన్న చూడండి, బెంగాల్లో రోడ్ల మీదకి జనం వచ్చేసి ఎంతగా వాళ్ళు గొడవ చేస్తున్నారు. బెంగాల్లోనేంటి ఎన్ని చోట్ల హిందువుల మీద దాడులు జరగలేదా? శోభాయాత్రలు జరుగుతుంటే హిందూ శోభాయాత్రల మీద రాళ్ల దాడి చేయలేదా? రిస్ట్రిక్షన్స్ అన్ని ఎవరికి పెట్టారు? మైకు పెట్టుకోవద్దని, అక్కడికి వెళ్ళొద్దని, ఇక్కడికి వెళ్ళొద్దని, అది సెన్సిటివ్ ఏరియా అని ఎవరి మీద ఎవరు ఆంక్షలు విధించారు? ఇవన్నీ చూస్తూ మత విద్వేషాలు వద్దండి మనకి. నిజమే, ఎవడు మత విద్వేషాలు పెట్టుకుంటుంది? మనమా? మనమేమీ అందరినీ ద్వేషించటం లేదే, మనమేమీ అందరినీ తిట్టడం లేదే. ఎవరైతే హాని చేశారో వాళ్ళ గురించి కదా మనం మాట్లాడుతున్నాం. అందరినీ తిట్టే మాట అయితే మనకు మత ద్వేషమే ఉంటే అబ్దుల్ కలాం గారిని మన నెత్తిన పెట్టుకుంటామా? మహానుభావుడు అయ్యా అని మనం మాట్లాడుకుంటామా? దేశం గురించి ప్రాణాలు వదిలేసిన ఇతర మతస్థుల గురించి మనం గొప్పగా చెప్పుకుంటామా? నా కమ్యూనిటీ పోస్ట్ లోనే ఎంతో మంది గురించి పెట్టాను నేను, ఇతర మతస్థులవి. దేశం కోసం ప్రాణాలు వదిలేసిన వాళ్ళ పేర్లు, వాళ్ళ త్యాగాలు. నిజంగా ద్వేషం ఉంటే వాళ్ళందరి గురించి మనం మాట్లాడం కదా. ఎవరైతే హిందువుల మీద దాడి చేస్తారో, ఎవరైతే హిందువులని ద్వేషించాలని అనుకుంటారో, ద్వేషించినా పెద్ద మనం ఏం గొడవకు వెళ్ళాం. కానీ మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేసి మన హిందూ దేవీ దేవతల గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు కూడా నోరెత్తకూడదు, మనం కూడా తలదించుకుని కూర్చోవాలి అంటే ఎలా అండి? ముందు 2 వీడియోలు చూశారు కదా, ఇప్పుడు మత పిచ్చి ఎవరికి ఉంది అనేది కింద కామెంట్ చేయండి. మత పిచ్చి అంటే ఏంటో తెలుసా? మనం వెనకేసుకురావడం అంటే ఏంటో తెలుసా? ప్రవచనకారులు రాముడు మాంసం తిన్నాడు అంటే 100 వీడియోలు వచ్చాయి కదా. ఒక్కొక్కళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా. ఇప్పుడు రాముడికి యాసిడ్ దాడి చేసిన వాడికి పెద్ద తేడా లేదు, అడవులకి పంపించాడు. మరి శూర్పణఖ ముక్కు చెవులు కోయించేసినప్పుడు కృష్ణుడు ముక్కు చెవులు ఎందుకు కోయించలేదన్న ప్రశ్న వేసిన వాళ్ళ గురించి ఒక్క మాట అయినా మాట్లాడగలిగారా ఈ సోకాల్డ్ మేధావులందరూ? అప్పుడు మాట్లాడడానికి నోరు రాదు. ఎందుకంటే అనేది కింద కామెంట్ లో మీరు సమాధానంగా పెట్టండి.